అసలు మనం చెప్పుకునేటటువంటి సెమిస్టర్ లో పేపర్ ఏంటి అని అడిగితే సింప్లీ సే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మనం చెప్పుకునేటటువంటి పేపర్ పేరు ఏంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటి దాని గురించి ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ ఏ రిమైండర్ టు యువర్ whatever the previous classes we learn or we teach, we give a reminder class. సో అంతకుముందు మనం చెప్పినటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి నేను రిమైండ్ చేద్దాం అనుకున్నాను, అంత విషయం లేదు. సో అందులో ఫస్ట్ మనం వచ్చేటప్పటికి ఏంటంటే వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ it is used to store the data in computer memory based on either logically or mathematically, which is called as a data structure. So కరెక్ట్గా చెప్పాలనుకుంటే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. ఓకే, సో అంటే ఏంటి అని అడిగితే మనకి డేటా అనేది ఉంటుంది రకరకాల సోర్సెస్ నుంచి దొరుకుతూ ఉన్నప్పుడు ఆ రకరకాల సోర్సెస్ నుంచి వచ్చినటువంటి డేటాని మనము కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోగలగాలి. అలా కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోవడానికి మనం ఏదైనా సరే ఒక ప్రిన్సిపల్, అది లాజికల్ కావచ్చు లేకపోతే మ్యాథమెటికల్ కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని కనుక మనం స్టోర్ చేయగలిగితే కంప్యూటర్ మెమరీలో దట్ ఈస్ యువర్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మీరు అడగచ్చు వాట్ ఈస్ ద యూజ్ ఫర్ స్టోరింగ్ ద డేటా అని అడగచ్చు. మనం అలా స్టోర్ చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని కూడా అడగచ్చు. సో దానికోసం ఏం చేస్తామని అడిగితే ఎప్పుడైతే మనం ఆ డేటాని ఏదో ప్రొపోర్షనేట్గా ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయగలిగామో కంప్యూటర్ ప్రాసెసర్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అడిగితే మనం స్టోర్ చేసేటువంటి డేటాని చాలా త్వరగా తీసుకురావాలి అన్నా లేదా ప్రాసెసర్ అనేటటువంటిది మనం చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి దాన్ని ప్రాపర్గా పెర్ఫామ్ చేయాలి అన్నా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా అండ్ కంప్యూటర్ మెమరీ. సో డేటా అనేటటువంటి కంప్యూటర్ మెమరీలో అరేంజ్మెంట్ జరగాలి, అది లాజికల్గా కానీ మ్యాథమెటికల్గా కానీ అరేంజ్మెంట్ చేసుకోగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే బేసికల్గా రెండు రకాలైనటువంటి డేటా స్ట్రక్చర్లు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే which deals with a single value. ఒకే ఒక వాల్యూని రిప్రజెంట్ చేసుకుంటూ కనుక వర్క్ చేయగలిగితే అలాంటి వాటిని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అని అడిగితే ఇంటీజర్ కాన్స్టెంట్స్ అని, అలాగే ఇంటీజర్ వేరియబుల్స్ అని, ఇంటీజర్ డేటా టైప్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, అదేవిధంగా లైక్ బూలియన్ వాల్యూస్ అని, అదేవిధంగా క్యారెక్టర్ డేటా అని. సో ఇలా డేటా టైప్స్ అనేటటువంటి మనం ఏవైతే మాట్లాడామో దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ కి రావడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ two categories. First one will be called as a linear data structure and the second one will be called as non-linear data structure. Linear data structure is classified into four categories. First one will be called as arrays, second one linked list, third one stacks, and fourth one queues. And non-linear data structure will be classified into majorly two categories. First one will be called as trees and the second one will be called as graphs. ఇలా పడుకోవడం జరిగింది. సో arrays వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్రెడీ we learn ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటువంటిది కేవలం సింగిల్ వాల్యూ మీద రిప్రజెంట్ చేస్తే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ ఏంటి అని అడిగితే arrays. So what do you mean by array? Why we are using this array అని అడిగితే an array is a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మనం ఒక చోట కనుక పెట్టగలిగితే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. And sometimes we will call it as allocating the memory in consecutive memory locations, that is called as an array. So మనం ఆ arrays మీద చెప్తూ ఉంటారు. And after complete this array can be represented based on the index. So array లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇండెక్స్ ని బేస్ చేసుకుని రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ arrays ని బేసికల్ గా రెండు రకాలుగా విడగొట్టారు. First one will be called as a single dimensional array అని మాట్లాడతారు, and the second one will be called as a double dimensional array అని మాట్లాడుతూ ఉంటారు. So what do you mean by single dimensional array and what do you mean by double dimensional array? సింగిల్ డైమెన్షనల్ array వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇంటీజర్
some data type చెప్తాము, అదే ఇట్ ఇస్ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ ఆర్ క్యారెక్టర్ వాట్ ఆర్ మేబీ. ఏ డేటా టైప్ కావాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ చెప్పి వేరియబుల్ నేమ్ చెప్పేసి బ్రాకెట్ లో సైజ్ చెప్తాం. సపోజ్ ఇంటీజర్ ఏ ఆఫ్ 5 అని కనుక చెప్పాము అని అడిగితే ఆటోమేటిక్ గా ఏ అనే వేరియబుల్ అనేటటువంటిది 5 ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుంది. రిమెంబర్ దట్ ఎప్పుడైతే మనం వేరియబుల్ అనేటటువంటిది యాక్సెప్ట్ చేసామో ఆల్వేస్ అరే యొక్క ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ n-1. అంటే 5 అన్నప్పుడు 0 నుంచి 4 వరకు వస్తుంది. అలా సింగిల్ డైమెన్షన్ అరే. అదే డబుల్ డైమెన్షన్ అరే వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే 2 కేటగిరీస్ కింద విడగొట్టేస్తాం. ఇలా అరేస్ లో వాడతాం. సో వాట్ ఎవర్ దట్ డేటా కంటైనింగ్ ఇన్ అన్ అరే, సో మనం అరేస్ లో ఏవైతే మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ అరేలో ఉండేటటువంటి ట్రబుల్స్ మొత్తాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి దాన్ని ఏమంటామంటే డబుల్ డైమెన్షన్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ డబుల్ డైమెన్షన్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ ద అరేస్ దట్ షుడ్ బి ఓవర్కమ్ విత్ దిస్ నాన్ ప్రైవేట్ డేటా స్ట్రక్చర్ అనేటువంటి లింక్ లిస్ట్ లో కవర్ చేయడం జరుగుతుంది. అరేలో ఉండేటువంటి ట్రబుల్స్ ఏంటి సార్ అని అడిగితే ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద అరే ఈస్ నథింగ్ బట్ వన్స్ అరే సైజ్ ఇస్ డిఫైన్డ్. ఒక్కసారి కనుక మనం అరే సైజ్ ని కనుక డిఫైన్ చేసాము అని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఆల్టర్. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలు లేదు. అలా మార్చడానికి వీలు లేకుండా ఉండేటటువంటి దాన్ని ఏమంటాము అని అడిగితే ద అరేస్ అని మాట్లాడుతుంటారు. కానీ నాకు ఆ ట్రబుల్ ఏదైతే ఉందో ఆ ట్రబుల్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ ని ఏమంటారు అని అడిగితే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు అని అడిగితే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ మీన్ బై లింక్ లిస్ట్ అని అడిగితే లింక్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అని చెప్తూ ఉంటారు. ఈ లింక్ లిస్ట్ లో బేసికల్ గా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని లింక్ పార్ట్ అంటారు అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అండ్ విచ్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ లింక్ పార్ట్ అని మాట్లాడతారు. సో ఇందులో బేసికల్ గా 2 రకాలుగా విడగొట్టారు. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఇన్ఫర్మేషన్ పార్ట్ అంటారు అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని లింక్ పార్ట్ అంటారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అంటారు. సో ఇన్ఫర్మేషన్ పార్ట్ లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే మనము ఏదైతే స్టోర్ చేయాలి అనుకున్నామో కంప్యూటర్ మెమరీలో మనం ఏదైతే స్టోర్ చేయాలి అనుకున్నామో ఆ స్టోర్ చేసేటటువంటి కంటెంట్ నే ఏమంటారు అని అడిగితే ఇన్ఫర్మేషన్ పార్ట్ అంటారు. వేరొక నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది ఎక్కడైతే ఉందో దాన్ని ఇక్కడ లింక్ పార్ట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి కనెక్టివిటీ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్ లిస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని మీద ఆపరేషన్స్ అనేటటువంటి వాటిని మనము తర్వాత మాట్లాడుకుంటూ వెళ్తాము. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ అంటారు. సో వాట్ యు మీన్ బై దిస్ స్టాక్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఐటమ్స్ ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తూ ఉంటాము. ఇన్సర్ట్ చేస్తే దాన్ని పుష్ ఆపరేషన్ అంటారు, రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే పాప్ ఆపరేషన్ అంటారు. బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ LIFO. స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని కనుక పనిచేసుకుంటూ ఉంటే దాన్ని స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే క్యూ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ విచ్ ఈస్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ 2 డిఫరెంట్ ఎండ్స్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అడిగితే డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. కాకపోతే ఇన్సర్షన్ అనేటువంటిది ఒక చోట నుంచి జరిగితే డిలీషన్ అనేటువంటిది వేరొక చోట నుంచి జరుగుతుంది. ఇన్సర్షన్ చేసేటువంటి దాన్ని వేర్ అంటారు, డిలీట్ చేసేటువంటి దాన్ని ఫ్రంట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ అబౌట్ క్యూ అని మాట్లాడతారు. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో అదే స్టాక్ లో వచ్చేటప్పటికి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, క్యూలో వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చేటప్పటికి ట్రీస్ అని మాట్లాడుతూ ఉంటారు. ట్రీస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నోడ్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ ఉన్నటువంటి నోడ్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండేటటువంటి నోడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిక్ నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ యూనిక్ నోడ్ అంటే అలాంటిది ఒకే ఒకటి ఉంటుంది, అలాంటి వాటిని యూనిక్ నోడ్ అని మాట్లాడతారు. ఆ నోడ్ ని రూట్ నోడ్ అంటారు. అండ్ రిమైనింగ్ నోడ్స్ అనేటి వాటిని ఏమంటామంటే చిల్డ్రన్ నోడ్ అని మాట్లాడతారు. ఎందుకు అని అడిగితే ఆ రూట్ నోడ్ నుంచి మిగిలినటువంటి నోడ్స్ అనేటటువంటి మొత్తం కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఏదైతే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పేరెంట్ నోడ్ అంటారు. కనెక్షన్ తీసుకోవడం జరుగుతుందో దాన్ని చిల్డ్రన్ నోడ్ అంటారు. అలా సబ్ చిల్డ్రన్ కనుక లేకపోతే వాటిని సిబ్లింగ్ నోడ్స్ అని మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అండ్ కమింగ్ టు గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఏ గ్రాఫ్ G is nothing but it's a collection of nodes and as well as edges. So graph లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే collection of nodes. Here we will also call it as a vertices అంటారు.
గ్రాఫ్ లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి యూనిక్ గా ఒక నోడ్ ఉంటుందండి, బట్ గ్రాఫ్ లో వచ్చేటప్పటికి అలాంటి నోట్స్ ఏమీ ఉండవు, ఆల్ ఆర్ ఈక్వల్, అన్ని ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఆ అన్ని ఒకేలాగా ఉండేటటువంటి వాటిని ఏమంటామంటే ఇక్కడ వర్టిసెస్ అంటారు, వాటి మధ్యలో ఉండేటువంటి కనెక్షన్స్ ఏమంటామంటే ఎడ్జెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఎస్ గ్రాఫ్. ఇక్కడ వచ్చేటప్పటికి వర్టిసెస్ అని మాట్లాడతాము, అలాగే ఎడ్జెస్ అని మాట్లాడుతూ ఉంటాం. సో ఇవి బేసికల్ గా ఇంట్రడక్షన్ అబౌట్ మేజర్ గా వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్. తర్వాత ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇక్కడ మనం ఒక టాపిక్ గురించి నేర్చుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అల్గోరిథం. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను వాట్ యు మీన్ బై అల్గోరిథం. అన్ అల్గోరిథం ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ పర్టికులర్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ అనేటువంటి దాన్ని కనుక సాల్వ్ చేయాలి అనుకుంటే దానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యూజ్ చేసుకుని మనకైనా అర్థమైనటువంటి ఒక నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కనుక రాసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అల్గోరిథం. దాన్ని ఏమంటామంటే అల్గోరిథం అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ అల్గోరిథం ఏదైనా సరే మనం అల్గోరిథం రాస్తున్నామంటే దానికి క్రైటీరియా ఆర్ కండిషన్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ ఇన్పుట్ అని మాట్లాడతారు, తర్వాత అవుట్పుట్ అని మాట్లాడతారు, తర్వాత డెఫినెట్నెస్ అని మాట్లాడతారు, తర్వాత ఫైనైట్నెస్ అని మాట్లాడతారు, అదే విధంగా ఎఫెక్టివ్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ వన్ మనం అల్గోరిథం రాస్తున్నాం అని అంటే ఆ అల్గోరిథం లో ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, అట్లీస్ట్ 1 or more ఇన్పుట్ ఇవ్వాలి. అదే విధంగా ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద అల్గోరిథం ఇట్ ప్రొడ్యూసెస్ అట్లీస్ట్ 0 or more అవుట్పుట్స్. ఖచ్చితంగా ఏదో ఒక అవుట్పుట్ ఇవ్వాలి, 1 or more ఇన్పుట్స్ ఇవ్వాలి, 0 or more అవుట్పుట్స్ అనేటువంటి ఖచ్చితంగా రావాలి. అంటే ఖచ్చితంగా మనం రాసే ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఉంటుంది, అదే విధంగా అవుట్పుట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అలాగే డెఫినెట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. డెఫినెట్నెస్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి క్లియర్. మనం ఏదైతే ఆ అల్గోరిథం రాయాలనుకున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చాలా క్లియర్ గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అదే విధంగా నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫైనైట్నెస్ అని మాట్లాడతారు. ఫైనైట్నెస్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ది అల్గోరిథం సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ మస్ట్ బి టెర్మినేటెడ్. అల్గోరిథం అనేటువంటి కొంచెంసేపు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా టెర్మినేట్ అవ్వాలి. అలా టెర్మినేట్ అవడాన్ని ఏమంటామంటే ఫైనైట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ లాస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనం ఒక పెన్ పేపర్ తీసుకుని ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే అవి మనకి అర్థం అవ్వాలి. అలాంటి వాటిని ఏమంటామంటే ఎఫెక్టివ్నెస్ అని మాట్లాడతారు. సో ది ఆర్ ద బేసిక్ క్రైటీరియా ఫర్ రైటింగ్ అన్ అల్గోరిథం. అల్గోరిథం అంటే ఏంటి అని అడిగితే an algorithm is nothing but it is a step by step procedure to solve a particular task. ఒక పర్టికులర్ టాస్క్ అనేటటువంటి దాన్ని కనుక సాల్వ్ చేయాలి అనుకుంటే ఉపయోగపడేటటువంటి దాన్ని రాసేటటువంటి దాన్ని అల్గోరిథం అంటారు. అల్గోరిథం అనేటటువంటిది మనకి తెలిసినటువంటి ఒక సింపుల్ ఇంగ్లీష్ లో రాసుకుంటూ వెళ్ళాలి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఏమవుతుంది సార్ అడిగితే ఏదైనా సరే ఒక అల్గోరిథం రాస్తున్నాము అంటే ఖచ్చితంగా దానికంటే ఒక క్రైటీరియా ఫాలో అవ్వాలి. ఆ క్రైటీరియా ఏంటి అని అడిగితే ఇన్పుట్ అంటారు, అవుట్పుట్ అంటారు, డెఫినెట్నెస్ అంటారు, ఫైనైట్నెస్ అంటారు, ఎఫెక్టివ్నెస్ అంటారు. ఈ 5 క్రైటీరియాస్ ని ఫాలో అవుతూ కనుక మనం అల్గోరిథం రాస్తే ఆ అల్గోరిథం అనేటువంటిది ఒకటే ఉంటుందా ఒక ప్రాబ్లం కి అని అడిగితే చెప్పలేము. సో ముందే చెప్తున్నాం, ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ రాయమని చెప్తే దాన్ని అర్థమయ్యే భాషలో రాసుకునేటువంటి కాన్సెప్ట్ ని అల్గోరిథం అంటారు. ఏవైతే అల్గోరిథం రాస్తామో ఆ అల్గోరిథం ని బేస్ చేసుకుని దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేటువంటి రాయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఒక అల్గోరిథం కి ఒక ప్రాబ్లం కి ఒక అల్గోరిథమే రాస్తారా సార్ అని అడిగితే లేదండి. ఒక అల్గోరిథం కి ఎంతమంది అయినా సరే ఎన్ని రకాలైనటువంటి అల్గోరిథమ్స్ అయినా రాసుకోవచ్చు. మరి ఆ ఎంతమంది అయినా సరే ఎన్ని అల్గోరిథమ్స్ అయినా సరే రాసుకున్నప్పుడు వాటిలో ఏది బెస్ట్ అనేటటువంటి కనుక చెక్ చేయాలి అనుకుంటే దాన్ని ఏమంటారు అని అడిగితే పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఎన్ అల్గోరిథం అంటారు. సో దాన్ని ఏమంటామంటే పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఎన్ అల్గోరిథం అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఎన్ అల్గోరిథం గురించి మాట్లాడేటప్పుడు బేసికల్ గా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి రెండండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. అండ్ సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. టైం కాంప్లెక్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. ఇది కూడా నేను లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాను. సో వాట్ యు మీన్ బై స్పేస్ కాంప్లెక్సిటీ అని అడిగితే ఏంటి అని అడిగితే అల్గోరిథం అనేటటువంటిది సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రాపర్ గా మనకి అవుట్పుట్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా దానికంటూ కొంత మెమరీ స్పేస్ కావాలి. ఆ మెమరీ స్పేస్ నే టోటల్ స్పేస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ఎన్ అల్గోరిథం ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే ఒక అల్గోరిథం అనేటటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దానికంటూ ఇంటర్నల్ గా కొంత స్పేస్ కావాలి. అది ఎంత అవసరం అవుతుందో చెప్పేటటువంటి కాన్సెప్ట్ నే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ అల్గోరిథం అనేటటువంటిది ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ అవుతుందో చెప్పేటటువంటి దాన్నే టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ స్పేస్ కాంప్లెక్సిటీని ఫాలో అయ్యేటప్పుడు
మనం తీసుకునేటువంటి ఏంటి అని అడిగితే 3 రకాలైనటువంటి ఎన్విరాన్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేటువంటి స్పేస్. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి పార్షియల్ గా కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఎన్విరాన్మెంటల్ స్టాక్ అని మాట్లాడతారు. అదే విధంగా మనం ఇచ్చినటువంటి డేటా స్టోర్ చేయడానికి పట్టేటువంటి స్పేస్ ని డేటా స్పేస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇన్ అడిషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా దానికంటూ కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేటువంటిది కావాల్సి వస్తుంది. అంటే ఇంటిజర్ డేటా టైప్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 2 bytes అంటారు. అదే విధంగా ఫ్లోట్ డేటా టైప్ కనుక తీసుకుంటే 4 bytes అని చెప్తూ ఉంటారు. ఇలా మనకి కొన్ని రకాలైనటువంటి కాన్స్టెంట్ స్పేస్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ స్పేసెస్ ని కూడా కన్సిడరేషన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మనం స్పేస్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము ఒక అల్గోరిథం లో అని అడిగితే స్పేస్ ఈజ్ నథింగ్ బట్ టు ఎగ్జిక్యూట్ ఆర్ టు వర్క్ విత్ దట్ పర్టికులర్ అల్గోరిథం. వాట్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఎంత అయితే అవసరం అవుతుందో ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేటటువంటివి ఎగ్జిక్యూట్ ఎంత తీసుకుంటుందో చెప్పే కాన్సెప్టే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. అండ్ కమింగ్ టు దిస్ టైం కాంప్లెక్సిటీలో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే టోటల్ అమౌంట్ ఆఫ్ టైం ఎంత అమౌంట్ ఆఫ్ టైం అనేటటువంటిది ఆ అల్గోరిథం అనేటువంటిది ఎగ్జిక్యూట్ తీసుకోవడానికి ప్రాసెసర్ తీసుకుంటుంది అని చెప్పి ఒక ఎస్టిమేటెడ్ దాన్ని ఏమంటామంటే టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. సో బేసికలీ ఒక అల్గోరిథం కనుక పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే ఈ రెండింటి మీద చెక్ చేయాలి. ఫస్ట్ వన్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి మేజర్ మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ మనకి తెలిసినటువంటి టాపిక్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడతారు. ఆల్రెడీ ఇందాక చెప్పినప్పుడు చెప్పాను. సో వాట్ డు యు మీన్ బై స్టాక్ అని అడిగితే స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. సో ఓకే డేటా ఐటమ్స్ అనేటటువంటి వాటిని కనుక స్టోర్ చేయాలి అనుకుంటే దానికోసం ఉపయోగించేటటువంటి వాటిని స్టాక్ అంటారు. కాకపోతే అక్కడ స్టోర్ చేసేటప్పుడు ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ జరిగేటటువంటి ఒకే ఒక ఎండ్ నుంచి జరగాలి. ఆ ఒకే ఒక ఎండ్ ఎలా బేసిస్ మీద పనిచేస్తుంది అని అడిగితే బేస్డ్ ఆన్ ఈ ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ LIFO అని మాట్లాడతారు. ఓకే సో స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ADT. ADT స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వన్స్ మనం ఏదైనా సరే ఒక డిఫైన్ చేసి పెట్టాము అని అడిగితే అది ఏ ఎన్విరాన్మెంట్ కైనా సెట్ అవ్వాలి. ఇంకా క్లియర్ గా మాట్లాడాలి అనుకుంటే మొబైల్ ఫోన్ ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ డెవలప్ చేసి పెట్టారు. యాప్ డెవలప్ చేసి పెట్టారు అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అడిగితే ఆ యాప్ అనేటటువంటిది ఏ టైప్ ఆఫ్ మొబైల్ కన్నా వర్క్ అయ్యే విధంగా పెడతారు. అంతే కదా పెట్టేది. అంటే వెదర్ యూఆర్ యూజింగ్ ఏ సామ్సంగ్ మొబైల్ కైనా సరే మీకు ఆ యాప్ సూట్ అవ్వాలి. అదేవిధంగా LG మొబైల్ యూజ్ చేసినా మీకు ఆ యాప్ సూట్ అవ్వాలి. సో ఏ మొబైల్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చినప్పటికి ఒప్పో ఫోన్ ఉంది అనుకుంటారు. ఆ ఒప్పోలో అయినా సరే మీకు ఆ యాప్ సూట్ అయ్యే విధంగా పెట్టాలి. అంటే వన్స్ ఒక ప్రోగ్రామర్ అనేటటువంటి వాడు కనుక ఒక యాప్ డెవలప్ చేసి పెట్టాడు అంటే ఆ యాప్ అనేటటువంటిది అంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ అనేటటువంటివి ఏ మొబైల్ ఫోన్ కైనా సరే సెట్ అయ్యే విధంగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టాలి. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఏమవుతుంది అని అడిగితే స్టాక్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ అండి. నేను వెరీ ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను. సో వాట్ డు యు మీన్ బై డేటా స్ట్రక్చర్ అని అడిగితే డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇందులో మనం నేర్చుకునేటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అడిగితే దట్ మీన్స్ ఈ డేటా స్ట్రక్చర్ లో ఉండేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనము సి లాంగ్వేజ్ లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, C++ లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే జావాలో అయినా సరే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ద మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగితే ఎక్కడైనా సరే మనం వాడుతున్నాము అంటే ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది ఎందులో అయినా సరే సెట్ అయ్యే విధంగా రాసుకుంటూ వెళ్తారు. ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా స్టాక్ అనేటువంటి కాన్సెప్ట్ ఏం చేస్తుంది అని అడిగితే ఇట్ ఈస్ అన్ ADT. ADT స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేటువంటిది ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వన్స్ మనకి స్టాక్ అనేటువంటి ప్రిన్సిపల్ కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నామని అడిగితే అది ఎవరైనా సరే ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేసి పెడతారు. సో అందుకనే చెప్తాం స్టాక్ ఈజ్ అన్ ADT. ADT స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏం లేదు సార్, దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. So whether you can use in C language or whether you can use in C++ or whether you can use in Java. ఎందులో అయినా సరే స్టాక్ ప్రిన్సిపల్ అనేటువంటిది కామన్ గా ఉంటుంది. అది మాత్రం మారే క్వశ్చన్ అయితే ఉండదు. సో అందుకనే చెప్తాం స్టాక్ ఈజ్ అన్ ADT అండ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. వెరీ ఫస్ట్ అని చెప్తాం లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇందులో ఏవైతే మనం ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్స్ అన్ని బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ LIFO. LIFO స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్.
లాస్ట్ రీసెంట్ గా ఏదైతే మనం ప్లేస్ చేస్తామో అదే మనం ఫస్ట్ తీయడం కానీ అది చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే చెప్తారు ఏ స్టాక్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అన్ అరే ఆర్ యాజ్ ఎ లింక్డ్ లిస్ట్. మనం ఈ స్టాక్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రెండు రకాలైనటువంటి వాటిలో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనం అరెస్ లో అయినా సరే స్టాక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా లింక్డ్ లిస్ట్ లో అయినా సరే స్టాక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనకి ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటే ఖచ్చితంగా మనం అరెస్ లో ఇంప్లిమెంట్ చేస్తాం, నేర్చుకుంటాం. ఈ అరేలో వచ్చేటప్పటికి, ఈ స్టాక్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ద ఎలిమెంట్స్ ఇన్ ఏ స్టాక్ ఈస్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్ అట్ వన్ అండ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఎ టాప్. మనం ఇది కనుక స్టాక్ అని కనుక అనుకుంటే దీనిలో ఇన్సర్షన్ అనేటటువంటిది కానీ లేకపోతే డిలీషన్ ఆపరేషన్ కానీ ఒక్క సైడ్ నుంచి మాత్రమే చేయాలి, దాన్ని ఏమంటారంటే టాప్ అంటారు. ఇన్సర్ట్ చేయడాన్ని ఏమంటామంటే పుష్ ఆపరేషన్ కనుక అంటే, రిమూవ్ చేయడాన్ని ఏమంటామంటే పాప్ ఆపరేషన్ అంటారు. ఇక్కడ యాడ్ చేయడం ఐ మీన్ టు సే ఒక స్టాక్ అనేటువంటి దానిలో ఎలిమెంట్స్ కనుక నేను ఒక సైడ్ నుంచి మాత్రమే ప్లేస్ చేయాలి అనుకుంటే దాన్ని ఇన్సర్షన్ అంటారు. బట్ ఇక్కడ ఇన్సర్షన్ ఆపరేషన్ మేము ఇక్కడ ఏమంటామంటే పుష్ ఆపరేషన్ అంటారు. అలాగే ఎలిమెంట్స్ అనేటటువంటి స్టాక్ లోంచి సేమ్ ఎండ్ నుంచి తీయాలి, దాన్ని ఏమంటామంటే ఇక్కడ పాప్ అంటారు. సో వేర్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ వన్ ఎండ్ ఓన్లీ. ఒక సైడ్ నుంచి మాత్రమే చేయాలి, రెండో సైడ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. ఇది ఒక రకమైనటువంటి ఏడిటి, ఇది ఒక రకమైనటువంటి లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇది ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే దట్ ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఏమంటారు అని అడిగితే ఇక్కడ ఐటమ్ అంటారండి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడ ఐటమ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అబౌట్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. సో రిమెంబర్ దట్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఏడిటి. స్టాక్ ఈజ్ అన్ ఏడిటి. ఏడిటి స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అని అడిగితే ఈ స్టాక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ C++ ఆర్ జావా, ఎందులోనైనా సరే రాసుకోవచ్చు. బట్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ మనం ఒక సైడ్ నుంచి మాత్రమే చేసుకుంటామండి. సో దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ అని మాట్లాడతారు. సో ఆ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే టాప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఏమంటామంటే పుష్ అంటారు. అదేవిధంగా ఐటమ్ అనేటటువంటి దాన్ని సేమ్ సైడ్ నుంచి రిటర్న్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే పాప్ అని మాట్లాడతారు. ఇన్సర్షన్ విల్ బి కాల్డ్ యాజ్ పుష్ అండ్ రిమూవల్ విల్ బి కాల్డ్ యాజ్ పాప్ అని మాట్లాడుతూ ఉంటారు. మీరు అడగచ్చు రైట్ సార్ బాగుంది, ఈ స్టాక్ ని మనం ఎక్కడ వాడతాము అని అడిగితే అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడితే కంపైలర్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, సో కంపైలర్ ఇస్ నథింగ్ బట్ మనం సి లాంగ్వేజ్ లో కంపైలర్ మాట్లాడాం. ఆ కంపైలర్ అనేటటువంటివి ఎప్పుడైనా సరే పెరాంథసిస్ అనేటువంటి వాటిని అంటే బ్రాకెట్లు బిగిన్ చేస్తాం కదా, బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజ్ చేయడం, అలాంటివి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం కూడా ఈ స్టాక్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అదే విధంగా ఇక్కడ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ ఉంటుంది సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫిక్స్ అని అంటారు, ప్రిఫిక్స్ అంటారు, పోస్ట్ ఫిక్స్ అంటారు. అలాంటి ఎక్స్ప్రెషన్ అనేటువంటి వాటిని కన్వర్ట్ చేయడానికి కూడా ఈ స్టాక్స్ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ మనకు అర్థమయ్యే భాషలో మనం సింపుల్ గా నేర్చుకునేది ఏంటంటే స్టాక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఆఫ్టర్ ద మెయిన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండు. ఎంఎస్ వర్డ్ లో ఉండేటటువంటి అండు ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, లాస్ట్ రీసెంట్ గా ఏదైతే యాక్షన్ చేస్తామో అది క్యాన్సిల్ చేయడం, ఆ అండు ఆపరేషన్ కూడా మనం ఈ స్టాక్ ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. సో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే స్టాక్ ఈజ్ యూజ్డ్ బై ద కంపైలర్. కంపైలర్ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు యూజ్ చేస్తుంది కంపైలర్ అనేటటువంటిది, మనం పెట్టినటువంటి బ్రేసెస్ అనేటటువంటివి కానీ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయాలి అనుకుంటే స్టాక్ యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటి వాటిని అవాల్యుయేట్ చేయాలి అన్నా వీ కెన్ యూస్ దిస్ స్టాక్స్. అదే విధంగా ఒక రకంగా ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ ని ఐ మీన్ టు సే ఇన్ఫిక్స్ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ని ఏ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద గానో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద గానో మార్చాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ స్టాక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మనం స్టాక్స్ అనేటువంటి రకరకాలుగా వాడుకుంటూ వెళ్ళచ్చు. సో రిమెంబర్ దట్ ఇక్కడ స్టాక్స్ అనేటువంటి దానికి ఏది కనుక మనం వర్క్ చేస్తున్నాము అంటే దిస్ స్టాక్స్ ఇంప్లిమెంటేషన్ మస్ట్ బి డన్ ఇంటూ 2 ways. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అరేస్ అని మాట్లాడతారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు. అరేస్ లో దీన్ని ఎలా వాడతారు, అలాగే లింక్ లిస్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటటువంటి వాటిని స్టాక్ ఇంప్లిమెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ వన్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అన్ అరే లేదా అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్. రెండింటి యొక్క మీనింగ్ ఒకటేనండి. స్టాక్ ని అరేస్ లో ఎలా వాడతారు, లేకపోతే అరేస్ తో స్టాక్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ లో దీన్ని చెప్పడం జరిగింది. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఈ స్టాక్ లో కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం స్టాక్ లో కనుక తీసుకున్నట్లయితే ఈ స్టాక్ లో పుష్ ఆపరేషన్ అనేటటువంటిది కానీ పాప్ ఆపరేషన్ అనేటటువంటిది కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేయాలి.
సో అందుకనే దీన్ని స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. దీనిలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ఖచ్చితంగా ఎలిమెంట్స్ అనేటటువంటివి ఒకదానికి ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెరీ స్టార్టింగ్ పొజిషన్ లో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి దాన్ని ఏమంటామంటే ఇక్కడ టాప్ అనేటటువంటి దాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి దాన్ని టాప్ అంటారు. సో ఈ వెరీ స్టార్టింగ్ లో ఈ టాప్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, లాస్ట్ లో టాప్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ సపోజ్ దీనికోసం ఏం చేస్తామంటే వెల్కమ్ కమ్ బ్యాక్ హియర్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను ఈ స్టాక్ లో కనుక యూజ్ చేసే లెక్క అయితే సో ఇక్కడ స్టాక్ లో కనుక యూజ్ చేసుకునే లెక్క అయితే ఏమవుతుంది సార్ అడిగితే ఇది ఒక బ్లాక్ స్క్రీన్ అనుకుంటున్నాను. ఐ థింక్ సో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుందమ్మా? మన స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే రైట్. సరే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం తీసుకున్నాను సార్. ఇక్కడ ఏమైతుందని అడిగితే సపోజ్ ఒక స్టాక్ అనేటటువంటిది ఇలా ప్రాపర్ గా ఉంటుంది సార్. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఒక నిలబెట్టినటువంటి యారే అనుకోండి సార్. ఇది ఒక నిలబెట్టినటువంటి యారే అనుకోండి. ఇన్సర్ట్ చేసేటటువంటి దాన్ని పుష్ అంటారు, అలాగే రిమూవ్ చేసేటటువంటి దాన్ని పాప్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పుష్ ఆపరేషన్ అండి. సో దిస్ ఈజ్ ఏమంటామంటే పుష్ అని మాట్లాడతాము, PUSH పుష్. అండ్ హియర్ కమ్స్ టు ఇది తీసేటటువంటి దాన్ని ఏమంటామంటే పాప్ అని మాట్లాడతారు. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ లో ఉండేటువంటి స్టాకింగ్ కనుక రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అని మాట్లాడతారు. ఈ పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి యాక్చువల్ గా దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఒక పాయింటర్ ఉంటుంది సార్. ఈ పాయింటర్ ని ఏమంటారు అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ అని మాట్లాడతారు. దట్ పాయింటర్ విల్ బి కాల్డ్ యాజ్ టాప్. సపోజ్ ఈ పొజిషన్ లో ఫస్ట్ దీన్ని 0th ఇండెక్స్ అంటారు. ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ వన్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. సో పొజిషన్ వచ్చినప్పటికీ 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ చెప్పుకుంటూ వెళ్తారు. మనం ఫస్ట్ ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేసాము అంటే దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ 0th పొజిషన్, దెన్ టాప్ విల్ బి ఇంక్రిమెంటెడ్. అదే విధంగా సెకండ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయగానే ఈ పొజిషన్ లో ప్లేస్ అవుతుంది. అగైన్ మళ్ళీ టాప్ విల్ బి ఇంక్రిమెంటెడ్. థర్డ్ పొజిషన్ లో మళ్ళీ ఇన్సర్ట్ చేయగానే ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, మళ్ళీ టాప్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్ అవుతూ మన యొక్క పాయింటర్ రిప్రజెంటేషన్ చేసేది ఎవరు అని అడిగితే ఇక్కడ టాప్ అని మాట్లాడతాం. అంటే ఫర్ సపోజ్ నేను ఈ యొక్క అరే ఏదైతే అనుకుంటున్నానో ఈ అరే సైజ్ కనుక 5 అని కనుక అనుకుంటే, అరే సైజ్ కనుక 5 ఎలిమెంట్స్ కనుక అనుకుంటే ఈ 5 ఎలిమెంట్స్ లో 0th పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఎక్కడ వరకు సార్ అని అడిగితే n-1 అంటే which is nothing but 5-1 which is represented which is equal to మనం మొత్తం 4 ఎలిమెంట్స్ అనేటటువంటివి మనం ఈ అరేలో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది సార్. సో ఏంటి అని అడిగితే దిస్ ఇస్ అన్ అరే. ఈ అరేలో పొజిషన్ అనేటువంటిది 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి సార్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4 అలా వెళ్తూ ఉంటుంది. దాని యొక్క రిప్రజెంటేషన్ కంప్లీట్ గా గోస్ టు టాప్ నుంచి చూపిస్తూ ఉంటారు. whenever the top becomes 0 ఆటోమేటిక్ గా ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు. whenever the top becomes 1 ఆటోమేటిక్ గా సెకండ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు. whenever the top becomes థర్డ్ ఎలిమెంట్ థర్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కోటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. సో దాని ఆపరేషన్స్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం సార్. ఈ పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ 2 కండిషన్స్ ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే స్టాక్ అనేటటువంటిది ఫుల్ అయ్యిందా లేదా. స్టాక్ అనేటువంటిది కనుక ఫుల్ అయ్యింది అనుకోండి సార్, ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అడిగితే ఒక్క ఎలిమెంట్ ని కూడా మనం స్టాక్ లో ఇన్సర్ట్ చేయలేము అని చెప్పొచ్చు. ఒకవేళ స్టాక్ అనేది కనుక ఫుల్ కాలేదు అనుకోండి సార్, అప్పుడు నేను ఎలిమెంట్ ని కొత్తగా ఇన్సర్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద 2 కండిషన్స్ ఫర్ పుష్ ఆపరేషన్. రిమెంబర్ దట్. సో అందుకని ఇక్కడ పుష్ ఆపరేషన్ కనుక తీసుకున్నప్పుడు ఈ పుష్ ఆపరేషన్స్ లో ఫస్ట్ వన్ మనం ఏమనుకుంటాం అని అడిగితే టాప్ అంటే ఇదిగోండి సార్ ఈ టాప్ అనేటువంటి రిప్రజెంట్ చేస్తూ ఎప్పుడైతే నేను max -1 అన్నానో, max -1 ఇస్ నథింగ్ బట్ అరే సైజ్ -1 ఇందా చెప్పాను కదా. అరే ఇప్పుడు నేను అరే సైజ్ కనుక నేను 5 ఎలిమెంట్స్ అనుకుంటే 5-1 అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. ద సేమ్ ప్రొసీజర్ టాప్ అనేటటువంటిది కనుక అరే సైజ్ -1 కనుక అయితే సింపుల్ గా స్క్రీన్ మీద మెసేజ్ ఇవ్వాలి. ఏమని? స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో. బాబు స్టాక్ అనేటువంటిది ఫుల్ అయింది, మనం కొత్తగా ఎలిమెంట్ ని యాడ్ చేయడం కుదరదు అనేటువంటి కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ వన్ ఫుల్ అయిందా లేదా అంటే ఒక ట్రైన్ లో ఒక బోగీలో
ప్యాసింజర్స్ మొత్తం ఫుల్ అయిపోయారు అనుకోండి సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాడ్ వన్ మోర్ పర్సన్ ఇన్ దట్ బోగి? కుదరదు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ. సో ఖచ్చితంగా ఏమవుతుంది సార్ అని అడిగితే యారే యొక్క సైజ్ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఈ యారే సైజ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎప్పటికప్పుడు ఇండికేట్ చేసేది ఏంటి అని అడిగితే టాప్ అంటే ఈ టాప్ లో ఉండేటువంటి వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ టాప్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటి ఉంటుంది మ్యాక్స్ -1 అంటే సైజ్ -1 వల్ల కనుక మ్యాచ్ అయితే దెన్ వీ కెన్ సే దట్ ద స్టాక్ ఈస్ ఓవర్ఫ్లో. ఒకవేళ కాకపోతే నథింగ్ బట్ ఎల్స్ పార్ట్ లోకి వచ్చామండి. ఎల్స్ పార్ట్ లోకి వచ్చి ఏం చెప్తున్నాము, ఏదైతే టాప్ లో ఉండేటువంటి వాల్యూ ఉందో ఆ టాప్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటి దాన్ని ముందు ఒకటి ఇంక్రిమెంట్ చేయి. అంటే ఏంటి, స్టార్టింగ్ లో టాప్ లో ఏముంటుంది సార్ అని అడిగితే స్టార్టింగ్ టాప్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ టాప్ వాల్యూ ఎంత అని అడిగితే 0 అంటే. సో ఏం చెప్తున్నాం ఇక్కడ, టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అన్నారు. టాప్ ప్లస్ 1 అంటే ఆటోమేటిక్ గా టాప్ వాల్యూ అనేది ఉంది స్టార్టింగ్ లో -1 ఉంది అనుకోండి సార్. స్టార్టింగ్ -1 కనుక ఉంది అని అడిగితే ఈ -1 + 1 ఆబ్వియస్లీ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో ఏమీ చెప్పకపోతే టాప్ వాల్యూ -1 అనండి. సో అదే మనం ఇక్కడ ఇందులో కూడా అదే చూస్తాం సార్. ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ -1 మీకు కనిపిస్తుందో లేదో, హియర్ దిస్ ఇస్ 0 కింద డాటెడ్ లైన్ తో మళ్ళీ ఇక్కడ -1 ఉంది సార్. -1 అంటే ఏంటి అని అడిగితే ఏమీ లేకపోతే ఎలిమెంట్ అనేటువంటిది కనుక ఏమీ లేకపోతే దిస్ టాప్ వాల్యూ ఇస్ ఇనిషియలైజ్డ్ విత్ -1. దిస్ టాప్ వాల్యూ ఇస్ ఇనిషియలైజ్డ్ విత్ -1. ఎప్పుడైతే -1 అయిందో ఆటోమేటిక్ గా టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అన్నారు. అంటే -1 + 1 ఆబ్వియస్లీ టాప్ వాల్యూ ఎంత అవుతుందంటే 0. అప్పుడు ఏం చెప్తున్నాము, ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు నేను ఇచ్చేటటువంటి x వాల్యూ. సో నేను ఏదైతే కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తున్నానో ఆ ఇచ్చిన వాల్యూని తీసుకెళ్లి ఆ టాప్ లో ప్లేస్ చేయమని చెప్తున్నాను, ఆటోమేటిక్ గా క్లోజ్ చేయమని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ఫర్ పుష్ ఆపరేషన్ అల్గోరిథం. సో పుష్ ఆపరేషన్ అల్గోరిథం చేసేటప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కండిషన్లు రెండు. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే యారే యొక్క సైజ్ -1 ఈజ్ ఈక్వల్ టు టాప్ కనుక అయితే ఆబ్వియస్లీ స్టాక్ ఫుల్ అని మెసేజ్ బయటకు వచ్చేయాలి. ఒకవేళ కనుక ఫుల్ కాకపోతే దెన్ ఏమవ్వాలి, టాప్ లో ఉండేటువంటి వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి మనం ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇచ్చేటటువంటి వాల్యూ అలా ప్లేస్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా యారేలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అని అడిగితే ఖచ్చితంగా చెప్తున్నాం సార్, స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యారే. ఎందుకు అని అడిగితే మనం యారేని ఇప్పుడు స్టాక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ యూజింగ్ యారేస్ కాబట్టి an array is nothing but it's a group of similar data items. And remember that array యొక్క ఇండెక్స్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ with n-1. That's nothing but size -1. దాని ప్రకారం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సపోజ్ దీని కనుక నేను ఏ అనేటటువంటి ఒక array అని కనుక అనుకుంటే ఈ ఏ అనేటటువంటి array యొక్క ఇండెక్స్ అనేటువంటిది స్టార్ట్స్ విత్ 0 అండ్ ends with n-1. అంటే ఇది 5 ఎలిమెంట్స్ కనుక అనుకుంటే 5 - 1 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. 4 ఎలిమెంట్స్ ని ఆబ్వియస్లీ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నాకు పుష్ ఆపరేషన్ కానీ పాప్ ఆపరేషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే జరగాలి. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ as the LIFO. సో ప్రెసెంట్ పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ రెండు కండిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఇక్కడ నాకు ఆ ఎలిమెంట్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ టాప్ అనేది ఉంటుంది. ఈ టాప్ లో ఉండేటువంటి వాల్యూ కనుక ఆరే యొక్క సైజ్ -1 కి మ్యాచ్ అయితే which is nothing but top is equal to 4 కనుక అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం కుదరదు. ఒకవేళ కనుక కాకపోతే ఆటోమేటిక్ గా టాప్ లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఏ ఆఫ్ టాప్ పొజిషన్ లో కనుక అది ప్లేస్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ పుష్ ఆపరేషన్ అండి. అండ్ కమింగ్ టు పాప్ ఆపరేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే దిస్ ఇస్ ఫర్ అన్ అల్గోరిథం. ఇక్కడ కూడా మనకు ఒక అల్గోరిథం ఉంటుంది. ఇక్కడ పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే ఇక్కడ మనకి రెండు కండిషన్, ఇందాక మనకి ఎలా అయితే రెండు కండిషన్లు ఉన్నాయో ఇక్కడ కూడా రెండు కండిషన్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్టాక్ ఎంప్టీగా ఉందా లేదా. ఒకవేళ స్టాక్ ఎంప్టీగా ఉందనుకోండి సార్ మనం ఏ ఆపరేషన్ చేయలేము. ఒకవేళ స్టాక్ ఎంప్టీగా లేదనుకోండి సార్ అప్పుడు పాప్ ఆపరేషన్ చేయగలం. ఇందాకేంటి ఫుల్ గా ఉందా లేదా, ఫుల్ గా ఉంటే కొత్త ఎలిమెంట్ యాడ్ చేయలేము. ఫుల్ గా లేకపోతే ఆ టాప్ వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసి మనం ఇచ్చే వాల్యూ తీసుకెళ్ళి ఆ పొజిషన్ లో పెట్టు అని చెప్తున్నాం. ఇక్కడ కూడా అంతే. సో ఏంటి అని అడిగితే వెరీ ఇనిషియల్ స్టార్టింగ్ లో ఏముంటుంది టాప్ వాల్యూ అంటే టాప్ వాల్యూ అనేటువంటి -1 ఉంటుంది. సో ఈ టాప్ లో ఉండేటువంటి వాల్యూ కనుక -1 కనుక అయితే ఏం చెప్పాలి, స్టాక్ ఈజ్ అండర్ఫ్లో. అండర్ఫ్లో ఇస్ నథింగ్ బట్ స్టాక్ ఈజ్ ఎంప్టీ, ఏమీ లేదురా అని చెప్పాలి. ఒకవేళ కాదు అనిపించింది అనుకోండి సార్
ఏ ఆఫ్ టాప్ ఏదైతే ఉందో దాన్ని ఒకటి డిక్రిమెంట్ చేయండి. సో టాప్ ఇస్ ఈక్వల్ టు టాప్ -1 అనగానే ఆటోమేటిక్గా ఒకటి తగ్గి చూపిస్తుంది, ఆటోమేటిక్గా ఎలిమెంట్ డిలీట్ అయినట్టు చూపించుకోవచ్చు. సో ఆటోమేటిక్ ఇందాక ఏం చేస్తాము, టాప్ ఇంక్రిమెంట్ చేయమన్నాం, ఇప్పుడు టాప్ ని డిక్రిమెంట్ చేయమన్నాం. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎప్పుడైతే డిక్రిమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా ఒక ఎలిమెంట్ అనేటటువంటిది రిమూవ్ అయిపోయినట్టు అనే కాన్సెప్ట్ లోకి వస్తుంది. అండ్ కమింగ్ టు దిస్, అదేవిధంగా డిస్ప్లే కనుక చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే, డిస్ప్లే చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఫస్ట్ వన్ స్టాక్ ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి, చెక్ ఇట్ అవుట్. సో టాప్ లో ఉండేటువంటి వాల్యూ ఉండేటటువంటిది -1 కనుక అయితే స్టాక్ ఎంటీ అని చెప్పి చూపించేసి బయటకు వచ్చేయాలి. ఒకవేళ కనుక ఎంటీ కాకపోతే ఒక ఐ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుని టాప్ లో వాల్యూ ఏదైతే ఉందో ఆ టాప్ లో ఉండేటువంటి వాల్యూని ఫస్ట్ ఐకి ఇనిషియలైజ్ చేసి ఇది 0కి మ్యాచ్ అయ్యేంత వరకు లూప్ తిప్పుతూ ఒక్కొక్కటి డిక్రిమెంట్ చేయమని చెప్తున్నాను. అంటే ఫర్ సపోజ్ ఒక ప్రెసెంట్ ఫర్ సపోజ్ టాప్ వాల్యూ వచ్చేటికి ప్రెసెంట్ ఇక్కడ ఉందండి, టాప్ ఇస్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ టాప్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది A3 ఉందనుకున్నాను. ఈ టాప్ లో ఉండేటువంటి వాల్యూ 3 అనుకుందాం. కొంచెం సేపు 3 అనుకున్నప్పుడు ఐలోకి ఎంత వస్తుంది సార్ అని అడిగితే 3 అవుతుంది. సో ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఆటోమేటిక్ గా 0 కన్నా 3 అనేటటువంటి పెద్దదే కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుందండి. ఏ ఆఫ్ టాప్ అనగానే ఆటోమేటిక్ గా ఆ థర్డ్ పొజిషన్ ఉన్నటువంటి కంటెంట్ వస్తుంది. నెక్స్ట్ ఐ మైనస్ టాప్ వాల్యూ 2 అవుతుంది. 2 అవ్వగానే మళ్ళీ ఏ ఆఫ్ టాప్ అనగానే సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి కంటెంట్ వస్తుంది. అలా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి కంటెంట్ వస్తుంది. అందుకనే చెప్తాం ఇక్కడ టాప్ లో ఉండేటటువంటి కంటెంట్ ని ఐకి మ్యాచ్ చేస్తున్నాను సార్. ఈ ఐలో ఉండేటటువంటి కంటెంట్ అనేటువంటి 0 కన్నా ఎక్కువగా కనుక ఉంటే కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవ్వాలి, ఐలో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటి ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతూ వెళ్ళి ఆ ఐలో ఉండేటువంటి వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఒక్కొక్కటి డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ మనం ఏది కావాలని కూడా అప్లికబుల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దిస్ ఇస్ వేర్ అప్లయింగ్ ద డిస్ప్లే ఆపరేషన్. సో ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా మనం స్టాక్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను మీకు రేపు క్లాస్ చెప్తాను. సో ప్రస్తుతానికి మనకు కావాల్సిన ఏంటి అని అడిగితే ఈ పుష్ ఆపరేషన్ అనేటువంటిది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, పాప్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, డిస్ప్లే ఆపరేషన్ అనేటువంటిది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, వీటి మీద కనుక మనకు క్లారిటీ వస్తే నెక్స్ట్ వీ కెన్ గో విత్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మెయిన్ గా అల్గరిథం అంటే వన్స్ మనం అల్గరిథం అనేటువంటిది సక్సెస్ఫుల్ గా రాస్తున్నాము అంటే ప్రోగ్రామ్ చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఎందుకు అని అడిగితే ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది సిలో అయినా సేమ్ లాజిక్ రాస్తారు, C++ లో అయినా సేమ్ లాజిక్ రాస్తారు, జావాలో అయినా సరే సేమ్ లాజిక్ రాస్తారు. అందుకనే ఇక్కడ అల్గరిథం అనేటటువంటిది ఇట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి అని అడిగితే ఒకటే కాన్సెప్ట్, స్టాక్ అంటే ఏంటి అని అడిగితే స్టాక్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఐడెంటిటీ, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అదేవిధంగా స్టాక్ ఇస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వేర్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ వన్ అండ్ ఓన్లీ కాల్డ్ యాజ్ టాప్ అని మాట్లాడుతూ ఉంటారు, ఇండికేట్ చేసినట్టు టాప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇన్సర్షన్ ఇక్కడ ఏమంటారంటే పుష్ ఆపరేషన్ అంటారు, డిలీట్ చేసే ఆపరేషన్ ని పాప్ ఆపరేషన్ అంటారు. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ లిఫో. లాస్ట్ ఇన్ ఫస్ట్ వర్డ్ ప్రిన్సిపల్ బేసిస్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ పుష్ ఆపరేషన్ చేయడానికి ఒక అల్గరిథం వేస్తాము, పాప్ ఆపరేషన్ చేయడానికి ఒక అల్గరిథం వేస్తాము, ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేయడానికి ఒక అల్గరిథం చేస్తాం. సో పుష్ ఆపరేషన్ చేసినప్పుడు ఏంటి అని అడిగితే మనకి ఇక్కడ రెండు కండిషన్లు ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే స్టాక్ అనేటువంటి ఫుల్ అయిందా లేదా అనేటువంటిది ఫస్ట్ కండిషన్. అంటే ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి టాప్ అనేటటువంటిది మనం ఏదైతే తీసుకున్నామో ఈ యారే యొక్క సైజ్ -1 కి కనుక మ్యాచ్ అయితే దెన్ స్టాక్ ఈజ్ ఫుల్. స్టాక్ ఓవర్ఫ్లో అయిపోతుందండి, ఒక ఎలిమెంట్ కూడా ఇన్సర్ట్ చేయడం కుదరదు అని చెప్పి చెప్తాం. ఒకవేళ ఫుల్ కాలేదనుకోండి సార్, దాన్ని పాయింట్ అవుట్ చేసినటువంటి టాప్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టాప్ వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసేసి ఏ ఆఫ్ టాప్ పొజిషన్ లోకి నేను ఇచ్చినటువంటి కంటెంట్ ని ప్లేస్ చేయమని చెప్తాను. ఏ ఆఫ్ టాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్ టాప్ వాల్యూ -1 అంటే టాప్ ప్లస్ అనగానే ఆటోమేటిక్ గా టాప్ వాల్యూ -1 + 1 ఆబ్వియస్లీ టాప్ 0 అవుతుంది. అంటే ఏ ఆఫ్ టాప్ అంటే ఏ ఆఫ్ 0 పొజిషన్ లో నేను ఇచ్చే వాల్యూ ప్లేస్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ పుష్ ఆపరేషన్ చేసాం అనుకోండి, ఈసారి కూడా టాప్ +1 ఆల్రెడీ టాప్ లో 0 ఉంది అనుకోండి సార్, 0 + 1 ఆటోమేటిక్ గా 1 అవుతుంది. ఏ ఆఫ్ 1 పొజిషన్ లోకి నేను కీబోర్డ్ నుంచి వాల్యూ వెళ్ళి ప్లేస్ అవ్వాలి. సో ఖచ్చితంగా పుష్ ఆపరేషన్ చేసినప్పుడు రెండు ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్టాక్ ఫుల్ గా ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ స్టాక్ కనుక ఫుల్ గా లేకపోతే టాప్ ని ఇంక్రిమెంట్ చేయి, వాల్యూ అందులో పెట్టు, టాప్ ని ఇంక్రిమెంట్ చేయి, వాల్యూ అందులో పెట్టు. సో దట్ ఈస్ పుష్ ఆపరేషన్. అండ్ కమింగ్ టు పాప్ ఆపరేషన్ వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా రెండు కండిషన్ అండి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్టాక్ ఎంటీగా ఉందా లేదా. ఒకవేళ స్టాక్ అనేటటువంటిది కనుక
ఎంటీగా కనుక ఉంటే, సో అంటే స్టార్టింగ్ ఆఫ్ ద టాప్ వాల్యూ ఎంత అని అడిగితే -1 అండి. -1 కనుక మ్యాచ్ అయితే స్టాక్ అండర్ ఫ్లో, అంటే ఏ ఎలిమెంట్ తీయడం కుదరదని చెప్పి చూపించాలి. ఒకవేళ ఎంటీగా కనుక లేదనుకోండి సార్, ఆటోమేటిక్ గా ఏ ఆఫ్ టాప్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది రిమూవ్ చేయాలి, ఆటోమేటిక్ గా టాప్ లో ఉన్నటువంటి కంటెంట్ ని ఒకటి డిక్రిమెంట్ చేయాలి. సో ఆటోమేటిక్ గా ఏ ఆఫ్ టాప్ అనగానే ఏ ఆఫ్ 2 ఉన్నాం అనుకోండి సార్, ఏ ఆఫ్ 2 అరేలో థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. టాప్ వాల్యూ ఒక డిక్రిమెంట్ అవ్వగానే 2 - 1 అవుతుంది, ఆటోమేటిక్ గా 1 అవుతుంది, ఒక డిక్రిమెంట్ అయిపోయినట్టు. ఇక్కడ రెండు కండిషన్లు. అదేవిధంగా డిస్ప్లే చేసినప్పుడు కూడా అంతే, ఇక్కడ రెండు కండిషన్లు. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్టాక్ ఎంటీ అవునా కాదో చెక్ చేయాలి. ఒకవేళ స్టాక్ ఎంటీ కాకపోతే ఒక టెంపరీగా ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఈ వేరియబుల్ లోకి టాప్ లో ఉండేటువంటి కంటెంట్ ని కాపీ చేసి దాన్ని 0 వరకు మ్యాచ్ అయ్యే వరకు లూప్ తిప్పుతూ ఒక్కొక్కటి డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి ఆ వాల్యూని ప్రింట్ చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్లీ డిస్ప్లే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సో ఇలా పుష్ ఆపరేషన్ అనేటువంటిది, పాప్ ఆపరేషన్ అనేటువంటిది డిస్ప్లే ఆపరేషన్ కి సంబంధించినటువంటి అల్గోరిథమ్స్. ఐ థింక్ క్లియర్ అనుకుంటా. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్, లేదు అనుకుంటే విల్ కంటిన్యూ. చెప్పండి సార్, పర్లేదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. సార్ అమ్మా చెప్పు. థర్డ్ ఒకసారి చెప్పండి సార్. అల్గోరిథం ఫర్ ద డిస్ప్లేకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, డిస్ప్లే చేయడానికి రెండు కండిషన్లు. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్టాక్ ఎలా అయితే ఎంటీ ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. స్టాక్ ఎంటీ ఎలా ఉందా లేదా చెక్ చేస్తామని అడిగితే స్టార్టింగ్ టాప్ లో ఎంత ఉంది అని అడిగితే -1 ఉందనుకోండి సార్, టాప్ లో వాల్యూ కనుక -1 కనుక ఉంటే ఇక దాన్ని డిస్ప్లే చేయడం ఏమి ఉండదు, అందుకనే స్టాక్ ఎంటీ అని మెసేజ్ ప్రింట్ అయిపోవాలి. ఒకవేళ స్టాక్ ఎంటీ కాకపోతే దెన్ అప్పుడు ఏమవ్వాలి, మనకి ఇక్కడ పాయింట్ అవుట్ చేసేటువంటి టాప్ కాబట్టి ఈ టాప్ లో ఉండేటువంటి వాల్యూని ఐకి ఇనిషియలైజ్ చేసి ఈ ఐలో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది 0కి మ్యాచ్ అయ్యేంత వరకు డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫర్ సపోజ్ టాప్ వాల్యూ 3 అనుకోండి సార్, ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ అనగానే ఐ వాల్యూ 3 అవుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఏ ఆఫ్ 3 అంటే అరేలో ఫోర్త్ పొజిషన్ ఉన్నటువంటి ఎలిమెంట్ బయటకు వస్తుంది. ఫస్ట్ ఐ మైనస్ ఐ వాల్యూ, ఈసారి ఇందాక 3 అన్నాము, ఇప్పుడు ఐ మైనస్ అనగానే ఐ వాల్యూ 2 అవుతుంది. 2 అవ్వగానే అగైన్ మళ్ళీ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. అగైన్ ప్రింట్ ఏ ఆఫ్ ఐ అనగానే ఏ ఆఫ్ 2 అంటే థర్డ్ పొజిషన్ లో చూపిస్తుంది. మళ్ళీ ఐ మైనస్ అనగానే ఐ వాల్యూ 2 కాస్త ఈసారి 1 అవుతుంది. అగైన్ మళ్ళీ 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ, ఏ ఆఫ్ 1. మళ్ళీ ఐ మైనస్ 0 అవుతుంది, ఏ ఆఫ్ 0 ప్రింట్ అవుతుంది. ఐ -1 అవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ నుంచి బయటకు వస్తుంది. అంటే రివర్స్ లో ప్రింట్ చేస్తున్నాం మనం, అంతమించి ఏం లేదు. ఎందుకు రివర్స్ లో ప్రింట్ చేయాలని అడిగితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ కాబట్టి. ఓకే, 0 1 2 3 ఇంక్రిమెంట్ పుష్ చేసేటప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాము. అదే విధంగా డిస్ప్లే చేసేటప్పుడు రివర్స్ 4 3 2 1 5 4 3 2 1 అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. అందుకోసమే మనం టాప్ ని ఇనిషియలైజ్ చేసుకుని గ్రేటర్ దాన్ 0 1 అయ్యే వరకు ఒక్కొక్కటి డిక్రిమెంట్ చేయాలి కాబట్టి మైనస్ పెట్టుకుంటాం.